అది ఓవర్ఫ్లో అవుతుంది. ఓవర్ఫ్లో అయి మొత్తం ఈ రోడ్డుకి వస్తుంది. కొంచెం అక్కడికి వెళ్ళాలి. సరే మన సమస్య మనమే కొట్లాడాలా. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల అణుశక్తి నగర్ హౌసింగ్ సొసైటీ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 8 ఏళ్లుగా రహదారి పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క రహదారిపైనే 2 కాలనీల రాకపోకలు ఆధారపడడంతో భారీ వాహనాల రాకతో రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని చెబుతున్నారు. సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. కాలనీ వాసులు మాట్లాడుతూ, మేము చెంగిచెర్లలోని అణుశక్తి నగర్ హౌసింగ్ సొసైటీలో నివసిస్తున్నాము. మా కాలనీ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది. మా కాలనీ నుంచి వెనుక ఉన్న మరో 2 కాలనీలకు వెళ్లేందుకు ఇదొక్కటే ప్రధాన మార్గం. ప్రతిరోజు భారీ వాహనాలు, బస్సులు, ఇతర వాహనాలు ఈ రహదారిపైనే వెళ్లడం వల్ల రోడ్డు పూర్తిగా దెబ్బతింది. వర్షాలు పడితే గుంతలో నీరు నిలిచి ప్రజలు, విద్యార్థులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొన్న ఒక మహిళ పడటంతో చెయ్యి విరగడం జరిగింది. 2017-18 నుంచి ఈ సమస్య ఉంది. అప్పట్లో మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కూడా, తర్వాత జీహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత కూడా మా కాలనీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు ఎన్నోసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. అయినా ఒక్కసారి కూడా అధికారులు వచ్చి సమస్యను పరిశీలించలేదు. రహదారి ఎందుకు ఇలా దెబ్బతింటోంది, ఎలా శాశ్వత పరిష్కారం చూపాలి అనే దానిపై ఎవరూ స్పందించలేదు. ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు వెంటనే మా కాలనీకి వచ్చి పరిస్థితి పరిశీలించి శాశ్వతంగా రోడ్డు నిర్మాణం చేపట్టి మా సమస్యను పరిష్కరించాలని మేము కోరుతున్నాం. గతంలో వరుస దొంగతనాలు జరిగినా కూడా పోలీసు వాహనాలు పెట్రోలింగ్ తిరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నడవడానికి ఇబ్బంది ఉంది. ఎవరు వచ్చినా పోయినా ఎవరికి చెప్పినా ఏ సమస్య పట్టించుకోరు. సరే మన సమస్య మనమే కొట్లాడాలా. పేరు ఆనంద్ అండి. నేను శ్రీ అణుశక్తి నగర్ కాలనీ చెంగిచెర్ల మేడ్చల్ డిస్టిక్లోకి వస్తుంది. ఇక్కడ ఉన్న సమస్య వర్తము రోడ్డు డ్యామేజు కావడానికి రీజన్స్ మొత్తం ఏంటంటే పెద్ద పెద్ద హెవీ వెహికల్స్, పెద్ద పెద్ద బస్సెస్ వెళ్ళడానికి. మా కాలనీ వెనకాల ఇంకా 2-3 కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీకి వెళ్ళడానికి ఇది ఒక్కటే మార్గం ఉంది. వేరే మార్గాలు ఏమీ లేవు కాబట్టి ఈ మార్గం నుంచి వెళ్తున్నాయి కాబట్టి ఈ రోడ్ ఇట్లా డ్యామేజ్ జరిగినందుకు మన సమస్య అనేది గవర్నమెంట్ తరఫున కానివ్వండి పట్టించుకోవడం ఎవరు లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా వచ్చి దీని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము. మేము కొంతమంది పోయి మెమోరాండం ఇచ్చినారు అని చెప్తున్నారు, ఎవరు వచ్చింది లేదు, ఎవరు పట్టించుకునేది లేదు. ఇది మేము ఏమిటంటే ఈ చిన్న వర్షంకే మాకు ఇన్ని సమస్యలు, ఇక్కడ బయట నడవలేకపోతున్నాము, బండి నడిపలేకపోతున్నాము. ఎవరికి ఏది చెప్పినా ఎవరు ముందుకు రావడానికి లేదు. అటు మా కాలనీ నుంచి కానివ్వండి, అటు మా గవర్నమెంట్ నుంచి ఎవరు కూడా లోకల్ లీడర్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి మేము ఒకటే కోరుతున్నాము. మేము ట్యాక్సెస్ పే చేస్తున్నాము, అన్నీ పే చేస్తున్నాం. ఇక్కడ అందరికీ ఉన్న సమస్య ఏంటంటే మేజర్ రోడ్డు. ఈ చిన్నపాటి వర్షానికి ఇలా అవుతున్నప్పుడు పెద్ద పెద్ద వర్షాలు వస్తే ముఖాల లోతులో ఇండ్లు వచ్చి మునిగిపోయిన డేస్ కూడా ఉన్నాయి. ఇంకో మేజర్ సమస్య ఏంటంటే ఇక్కడ ఒక లాస్ట్ 6 months బ్యాక్ కూడా పెద్ద రాబరీ జరిగింది. ఆ 2-3 రోజులు, ఒక 1 week తర్వాత పోలీసు వాళ్ళు వచ్చిర్రు, తిరిగిరు, పెట్రోలింగ్ అయింది. వీక్లీ ఆల్టర్నేట్ డేస్ అన్నా మాకు పెట్రోలింగ్ ఉంటే కూడా చాలా బాగుంటుందని మేము కోరుతున్నాము. కాలనీ వచ్చేసి 7 years అయిపోయింది. మా చుట్టుపక్కల కాలనీలకి ఉన్న తర్వాత వచ్చిన కాలనీస్కి డ్రైనేజ్ సిస్టమ్ వచ్చింది, రోడ్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. మా కాలనీ నియర్ బై సిటీకి మధ్యలో ఉంటుంది. ఇటుపోతే చెంగిచెర్ల రైల్వే స్టేషన్, ఇటుపోతే వరంగల్ హైవే మేడిపల్లికి వెళ్తాం, ఇటు పక్కన వెళ్తే మేడిపల్లికి వెళ్తాము. మధ్యలో ఉన్న కాలనీకి ఇంత ఒక డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. మున్సిపల్ ఉన్నప్పటి నుంచి మేము రిక్వెస్ట్ పెడుతున్నాము. బట్ ఇప్పుడు గ్రేటర్లో కలిసినాక కూడా ఇంత మటుకు ఏ సమస్యకి పరిష్కారం అనేది ముందుకు రాలేదు. అట్లాగే మా స్థానిక లీడర్లకు, కమిషనర్ గారికి అందరికీ కోరుకునేది ఒకటే ఏంటంటే దీనికి పరిష్కారము ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేస్తే మాకు కొద్దిగా బాగుంటుంది అనేసి మేము కోరుకున్నాం. ఇక్కడ వచ్చేసి మా లేన్లో వచ్చేసి ఒక 25 ఇండ్లు ఉంటాయండి. మొత్తం కాలనీలో 74 ఇండ్లు ఉన్నాయి. నాకు సమస్య ఉంది, నేను ముందుకు వచ్చి నాతో అయింది, నేను మాట్లాడుతున్నాను. మేము చెంగిచెర్ల అణుశక్తి నగర్లో ఉంటాము. మా తర్వాత వచ్చిన కాలనీలు అన్నీ డెవలప్ అయినాయి. మా కాలనీ మాత్రం డెవలప్ కాలేదు. టెన్నిస్లు కానీ, ఈ రోడ్లు కానీ లేవు. అసలు ముఖ్యంగా అయితే ఈ ఒకటే రోడ్ ఉంది. ఎక్కడ వెళ్ళాలని ఈ ఒక్క రోడ్డు ద్వారానే వెళ్ళాలి. ఇక్కడ మొత్తం బురజయి పడిపోవడము, రావడానికి పోవడానికే ఇబ్బంది అవుతుంది మాకు వర్షాలకు. పిల్లలు కానీ, పెద్దలం కానీ బయటకు వెళ్ళాలంటే ఈ వర్షాకాలం వస్తే ప్రాబ్లమే.
పిల్లలు ఆడుకుంటారనే మేము ఇల్లులు కొనుక్కున్నాం, అన్నీ చేసినాం. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికే లేదు మాకు. ఇదే రోడ్ నుంచి అందరు వెళ్ళాలి కాబట్టి దయచేసి మీరు అందరు కూడా ఆలోచించాలి. మీరు పదవిలో ఉన్నారు, మీరు చేయాల్సింది చేయండి, మేము ఉన్నామని గుర్తించండి. కనీసం మమ్మల్ని ఒక్కసారి చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది చూసిన తర్వాతనే మీరు నిర్ణయాలు తీసుకోండి. కానీ ఈ రోడ్ వేస్తే చాలామందికి సేఫ్టీ అవుతుంది, మాకే సేఫ్టీ కాదు, అందరికీ సేఫ్టీ అవుతుంది. ఇక్కడ నుంచే లారీలు వెళ్తాయి, వెనకాల ఒక 70 ఇల్లులు ఉన్నాయి, ఇంకా 2 వెంచర్లు అవుతున్నాయి. అవన్నిటికి కూడా ఇదే ఒకటే దారి ఉంది. దీనికి ఏమన్నా మీరు పరిష్కరిస్తారని మేము కోరుతున్నాము. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మేమైతే అట్లనే ఉన్నాం. మీరు మారుతున్నారు కానీ మేమేం మారలేకపోతున్నాము. మీరు ప్రభుత్వాలు ఏదున్నా సరే దయచేసి వచ్చి చేయండి, మాకు అదే సంతోషం. మీరు చేసిన తర్వాత మేము మీకు కృతజ్ఞత చెప్తాం. మేమేం చేయాలని మేమేం చేయలేము, ప్రభుత్వం మీ చేతులు ఉంది. మీరు ఏమన్నా చేయండి, కొంచెము ఒకసారి చూడండి, ఇక్కడ కూడా ఆలోచించండి మా గురించి. వాళ్ళు అన్నారు కదా, మేము పక్కన కలెక్టర్ ఎవరో మేడం దగ్గర పోయిండ్రు, తిరుగుతున్నారు, మెమోరాండం తీసుకున్నాము అని